హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా బయాలజీలో అంతఃస్రావిక వ్యవస్థ, దీన్నే మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాము. ఇది అనేది థర్డ్ పార్ట్ అండ్ ఆల్సో లాస్ట్ పార్ట్ అనమాట ఈ చాప్టర్లో. నెక్స్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కనుక చూస్తున్న వాళ్ళైతే కంప్లీట్ ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ బయాలజీలో ఒక 10 చాప్టర్స్ వరకు పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు పంపించగలుగుతాను. నెక్స్ట్ అడ్రినల్ గ్రంథిని మనము అధివృక్క గ్రంథి అని అంటాము. దీనిని సుప్రారీనల్ గ్రంథి అని కూడా అంటారు. ఇది ఒక క్యాప్ ఆకారంలో మూత్రపిండాల పైన ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే కిడ్నీ పైన ఇక్కడ చూడండి, కిడ్నీ ఉంది కదా, ఈ కిడ్నీ పైన ఈ యొక్క క్యాప్ లాగా ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము అడ్రినల్ గ్రంథి అంటాము, లేదా సుప్రారీనల్ గ్రంథి కూడా అని అంటాము అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, అధివృక్క గ్రంథి 2 భాగాల్ని కలిగి ఉంటుంది. ఈ అధివృక్క గ్రంథి అడ్రినల్ గ్రంథి అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి వల్కలం, దీన్నే మనం కార్టెక్స్ అంటాము. రెండు వచ్చేసి దవ్వని మెడుల్లా అని కూడా అంటాము. వల్కలము, ఆ దవ్వ లేదా కార్టెక్స్ ఆర్ మెడుల్లా అని పిలుస్తాం. ఇక్కడ మన ఇమేజ్ లో చూడొచ్చు, పైన ఇది కార్టెక్స్ అనమాట. పై భాగం అంతా వల్కలం అవుతుంది, లోపలి భాగాన్ని మనం మెడుల్లా లేదా దవ్వ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వల్కలంలో మనకి ఎటువంటి హార్మోన్స్ విడుదల చేస్తాయి అంటున్నాడు, కార్టికాయిడ్స్ హార్మోన్స్ ను విడుదల చేస్తాయి. ఈ కార్టికాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ అనమాట. ఈ స్టెరాయిడ్స్ అనేవి క్రొవ్వుల ఆమ్లాలతో నిర్మితమైనటువంటి హార్మోన్స్ అనమాట. ఇవి లైంగిక పరమైనటువంటి హార్మోన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్లీ. అలాగే దవ్వ రిలీజ్ చేసేటువంటి హార్మోన్లని మనం ఏమంటా అంటే కాటేకోలమైన్స్ అనేటువంటి పిలుస్తాం అనమాట. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ వల్కలంలో ఖనిజ లవణాల వల్ల ఏర్పడేటువంటి హార్మోన్స్ వచ్చేసి ఆల్డోస్టిరాన్ హార్మోన్ అనమాట. మనకు వల్కలం ఉంది కదండి, ఇప్పుడు వల్కలం ఉంది కదా, ఈ వల్కలం పైన మనకు ఖనిజ లవణాల వల్ల ఏర్పడతాయి అనమాట. ఖనిజ లవణాలు అంటే ఏంటి, సోడియము, పొటాషియము, కాల్షియము, ఇలాంటివన్నీ కూడా మినరల్స్ అంటాం కదా. వీటి వల్ల ఏర్పడేటువంటి హార్మోన్ ఆల్డోస్టిరాన్ హార్మోన్. మనం ఇక్కడ గమనించవచ్చు, ఇది ఆల్డోస్టిరాన్ హార్మోన్ అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇదేం చేస్తుంది, సోడియం పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఉత్పత్తికి మనకు దోహదం చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, సాల్ట్ రిటెన్షన్ అని ఉంది కదా. ఇదేమైతుందంటే ఇదే అనమాట. సాల్ట్ అంటే నథింగ్ బట్ ఏంది, పొటాషియము మరియు సోడియం. పొటాషియం క్లోరైడ్ కూడా ఉప్పదనంగా ఉంటుంది, సోడియం క్లోరైడ్ కూడా ఉప్పదనంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ సోడియం పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఉత్పత్తి కోసము ఈ యొక్క ఆల్డోస్టిరాన్ హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏమంటాడు, లైంగిక పరమైనటువంటి హార్మోన్స్ అనమాట. లైంగిక పరమైన హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఆండ్రోజెన్స్ అనేటువంటి హార్మోన్ ని విడుదల చేస్తాయన్నమాట. ఏది, ఈ వల్కలంలోనే ఆల్డోస్టిరాన్ హార్మోన్ వస్తుంది, ఆండ్రోజెన్ హార్మోన్ వస్తుంది, అలాగే కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ కూడా వస్తుంది. అయితే ఈ ఆండ్రోజెన్స్ అనేటువంటి లైంగిక పరమైనటువంటి హార్మోన్స్ అనమాట. ఇవి స్త్రీలలో విరిటిజం. మనం ఇక్కడ చూసినట్లయితే ఇవి ఆండ్రోజెన్స్ అని ఉంటున్నాయి కదా, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఆండ్రోజెన్స్. ఈ ఆండ్రోజెన్స్ అనేది కూడా మనకు లైంగికపరమైనటువంటి హార్మోన్స్ అనమాట. దీనివల్ల ఏమైతుంది, స్త్రీలలో విరిటిజం. స్త్రీలలో విరిటిజం అంటే ఏంటంటే అవాంఛిత రోమాలు అనమాట. కొద్దిమంది మనకి లేడీస్ కి చూస్తుంటే మూతిపైన మీసాలు గడ్డాలు ఇలా వచ్చి ఉంటాయి అనమాట, చేతుల పైన వెంట్రుకలు వస్తాయి కదా. ఇవన్నీ కూడా అవాంఛిత రోమాలు. ఇవన్నీ కూడా ఆండ్రోజెన్ హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటివి. వీటిని స్త్రీలలో విరిటిజం అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్లూకోజ్ అనమాట. గ్లూకోజ్ వచ్చేసి కార్టిసాల్ అంటారు. గ్లూకోజ్ వల్ల తయారైనటువంటి హార్మోన్ ని కార్టిసాల్ అంటారు. దీన్నే మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైతే మనకి ఏమైతే వస్తుందంటే కస్సింగ్ సిండ్రోమ్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది అనమాట. మనకు ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైందనుకో, ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైందంటే కస్సింగ్ సిండ్రోమ్ అనేటువంటి వస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే బఫెల్లో నెక్ వ్యాధి అనమాట. బఫెల్లో నెక్ అంటే కొంచెం మెడ దగ్గర స్కిన్ అనేది కొంచెం ఎక్కువగా సాగి ఉండడాన్ని బఫెల్లో నెక్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది కార్టిసాల్ అనమాట. ఈ కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఇది కూడా కిడ్నీ మీద వల్కలంలోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్సింగ్ సిండ్రోమ్ అంటాం కదా, కస్సింగ్ సిండ్రోమ్ వల్ల ఇలా జరుగుతాయి అనమాట. బరువు పెరగడము, తర్వాత వచ్చేసి హైపర్ టెన్షన్, బీపీ, గుండెకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమంటాడు, వల్కలం యొక్క విధులు ఏం చేస్తున్నాయంట, ఒకటి వచ్చేసి గ్లూకోకార్టికాయిడ్స్ అనమాట. ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ని మనం ఏమని పిలుస్తాము, కార్టిసాల్ అని పిలుస్తాము, లేదా
హైడ్రోకార్టిసోన్ అని కూడా పిలుచవచ్చు అనమాట. సో 3 పేర్లు ఉంటాయి అన్నమాట వీటికి, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ కార్టిసాలు, హైడ్రోకార్టిసోన్ అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఈ కార్టిసోల్ కదా, ఇది ఏం చేస్తుందంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వుల జీర్ణక్రియలో పాల్గొంటాయి అనమాట. సో ఇవేం చేస్తాయంటే మనం తీసుకుంటున్నాం కదా ఆహారం, మనము రైస్ తీసుకుంటాము, కర్రీ తీసుకుంటాము, అలాగే కొంచెం ఆయిల్ ఫుడ్ కూడా తీసుకుంటాం. ఈ యొక్క మన పిండి పదార్థాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు అన్ని కూడా జీవక్రియలో పాల్గొనేటువంటిది ఏంటంటే ఈ కార్టిసాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే కార్టిసాల్ అనమాట. ఈ కార్టిసాల్ అనేది వీటిలో పాల్గొంటుంది. నెక్స్ట్ హృదయ ప్రసరణ అలాగే మూత్రపిండాల విధులను నియంత్రించేది ఈ యొక్క కార్టిసాల్ అనమాట. ఇంకోటి రోగ నిరోధక ప్రతిస్పందనలు ఉంటాయి కదా, రోగ నిరోధక ప్రతిస్పందనలు కూడా అణిచివేస్తుంది అనమాట. సో మనకు ఏదన్నా కనుక అనారోగ్యం వచ్చిననుకో, సో వాటికి సంబంధించినటువంటి నిరోధకానికి అంటే ఇమ్యూనిటీ పవర్ ఎట్లాంటి తక్కువైనప్పుడు సో వాటిని బూస్ట్ చేస్తుంది అనమాట. సో దీనిని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఈ కార్టిసాల్ ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే మామూలుగా కిడ్నీ. నెక్స్ట్ ఆల్డోస్టిరాన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధిని ఎడిసన్స్ వ్యాధి అని పిలుస్తారు అనమాట. సో మనకు ఆల్డోస్టిరాన్ వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే ఎడిసన్స్ వ్యాధి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మినరలోకార్టికాయిడ్స్ అనమాట. సో మనకు ఖనిజ లవణాల వల్ల ఏర్పడేటువంటి హార్మోన్స్ అని చెప్పుకున్నాం కదా, సో వాటిలో మినరలోకార్టికాయిడ్స్ అని పిలుస్తారు. ఇవేం చేస్తాయి, శరీరంలో నీరు ఎలక్ట్రోలైట్ల తుల్యతను సాధించడానికి పనికొస్తాయి అనమాట. అంటే మన శరీరంలో తగినంత నీరు ఉందా, లేకపోతే సరైన ఖనిజ లవణాలు ఉన్నాయా. సో మనము ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు, లేకపోతే ఇప్పుడు ఎండాకాలంలో వడదెబ్బ బయటలో కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఓఆర్ఎస్ లేకపోతే ఇట్లాంటి తీసుకుంటుంటాం కదా. సో మన శరీరంలో తాగాల్సినటువంటి పరిమాణం నీటిని తాగకపోవడం వల్ల మన శరీరం అనేది మెటబాలిజం కొంచెం దెబ్బతింటుంది కదా. సో వీటన్నిటి కూడా ఏది అంటే పరిరక్షిస్తుందంటే ఈ మినరలోకార్టికాయిడ్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే శరీరంలో నీరు, సోడియంలను శోషించుకొని పొటాషియంని ఇవేం చేస్తాయంటే శరీరంలో నీరు, సోడియంలను శోషించుకొని పొటాషియం ఉంటుంది కదా, ఈ కే అంటే పొటాషియంని విసర్జించడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్స్ హార్మోన్స్ అనమాట. సెక్స్ హార్మోన్స్ అంటే ఏంటి, ఇది లైంగిక ప్రవర్తన మరియు ద్వితీయ లైంగిక లక్షణాలను నియంత్రించేదే ఈ యొక్క సెక్స్ హార్మోన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెక్స్ హార్మోన్స్ గురించి చెప్పుకుంటాం కదా. ఈ సెక్స్ హార్మోన్స్ అంటే ఇది లైంగిక ప్రవర్తన అంటే ఇప్పుడు మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు, వారిలో మేల్ లక్షణాలు, ఫీమేల్ లక్షణాలు, అలాగే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే పురుషులలో మీసాలు, గడ్డాలు, చెస్ట్ ఇట్లాంటివి, స్త్రీలలో వచ్చేసి వాళ్ళ యొక్క సెక్సువల్ పార్ట్స్ కావచ్చు. సో మొదలైనటువంటి ఏంటంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే వాయిస్ వచ్చేసి ఇప్పుడు 10 ఏళ్ల వరకు చిన్నపిల్లల వరకు అందరికి మేల్ ఫీమేల్ బాయ్ గర్ల్స్ కి ఒకే విధంగా ఉంటుంది. సో 14 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బాయ్స్ యొక్క వాయిస్ కొంచెం లౌడ్ గాను, లేడీస్ యొక్క వాయిస్ కొంచెం స్మార్ట్ గా గాను ఇలా ఉంటాయి కదా. వీటన్నిటి కూడా ద్వితీయ లైంగిక లక్షణాలే అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎడిసన్స్ వ్యాధి అనేది ఏంటంటే ఆల్డోస్టెరాన్ లోపం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. సో మనకి జీవక్రియలు ఏమేమి వస్తాయి, ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత క్రొవ్వుల్ని జీర్ణం చేయడము, ఇలాంటివన్నీ కూడా జీవక్రియలే అనమాట. సో మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అనేటివి విడుదల అవ్వడం, ఇవన్నీ కూడా జీవక్రియలో భాగం అనమాట. ఇలాంటి జీవక్రియలు దెబ్బతింటాయి అనమాట ఈ ఆల్డోస్టెరాన్ లోపం వస్తే. మనకు ఆల్డోస్టెరాన్ దేని వల్ల వస్తాయి, ఈ యొక్క మినరల్ కార్టికాయిడ్స్ ఉన్నాయి కదా, ఈ మినరల్ హార్మోన్స్ వల్లనే వస్తాయి అనమాట. నెక్స్ట్ ద్రవ ఉత్పత్తి చేసే హార్మోన్స్ ని మనము కాటేకోలమైన్స్ అని పిలుస్తాం. సో మనకి ఇప్పటి వరకు అయితే ఏం చేసుకున్నాం, మనము వల్కలం యొక్క విడుదల చేసేటువంటి హార్మోన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు దవ్వ కూడా విడుదల చేసేటువంటి హార్మోన్స్ వచ్చేసి కోటెకాలమైన్స్ అంటారు. ఇవి 2 రకాలుగా ఉంటాయి, ఎడ్రినలిన్ ఒకటి, నార్ ఎడ్రినలిన్ ఒకటి అనమాట. ఇక్కడ చూడండి ఎడిసన్స్ వ్యాధి ఏం చేస్తుందంటే ఇలాంటి సింటమ్స్ కనిపిస్తుంది అనమాట. సో బాడీ హెయిర్ లాస్ అవ్వడము, హైపర్ గ్లైసిమియా, అలాగే డార్కర్ స్కిన్ ప్యాచెస్, జాయింట్ పెయిన్స్, అబ్డామినల్ పెయిన్స్, డెడ్జింగ్ ఇలాంటివి, అదే ఎక్స్ట్రీమ్ ఫాటిగ్యూ, సాల్ట్ క్రావరింగ్, మజిల్ వీక్నెస్, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఎడిసన్ డిసీజ్ లో సింటమ్స్ అనమాట. ఈ ఎడిసన్ డిసీజ్ దేని వల్ల వస్తుంది, మనకు ఆల్డోస్టెరాన్ అనేది లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దవ్వ ఉంది కదా, దవ్వ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే 2 ఎడ్రినలిన్, నార్ ఎడ్రినల్ అనేటువంటి 2 ఉన్నాయి కదా, వీటి యొక్క హార్మోన్ల పనితీరు ఏ విధంగా ఉంటుందంట, 2 కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇవి గుండె కండరాల
సడలింపు మరియు సంకోచానికి సమానంగా పెంచుతాయి అన్నమాట. ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉంటుంది కదా, అంటే సంకోచం వ్యాకోచం ఇలాంటివన్నీ కూడా సమానంగా ఉండడం కోసము ఇది సహాయపడతాయని చెప్తున్నారు. ఏది ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. దీని ఫలితంగా ఏమైతాయంటే బీపీ పెరుగుతుంది మరియు తగ్గుతుంది అనమాట. సో ఈ రెండు హార్మోన్ల కారణంగానే మనకు బీపీ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఈ ఎపినెఫ్రిన్ ఏం చేస్తుంది, హృదయ స్పందన తిరిగి ప్రారంభించడంలో సహాయపడుతుంది. చూసారా ఎంత మంచి పని చేస్తుందో ఎడ్రినలిన్. సో ఈ ఎడ్రినలిన్ ఎపినెఫ్రిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదైనా గుండె కొట్టుకొని ఆగిపోయినప్పుడు అకస్మాత్తుగా ఇది తిరిగి గుండె కొట్టుకునే విధంగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎడ్రినలిన్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అత్యవసర హార్మోన్ అని, లేకపోతే పోరాట హార్మోన్ అని, లేదా 3F హార్మోన్ అని అంటారు. ఇవి ఏం చేస్తాయంటే 3F అంటే ఏంటంటే ఫైట్, ఫ్లైట్, ఫైట్ అనమాట. సో మనకు ఈ ఫైట్, ఫ్లైట్ అంటే బాధ, కోపము, భయము, భావోద్రేగాలు, ప్రేమ ఇవన్నీ కూడా తన ఆధీనంలో ఉంటాయి అన్నమాట. సో ఎడ్రినల్ హార్మోన్ కారణంగా కలుగుతుంది అనమాట. సో ఇది ఎపినెఫ్రాన్ కదా, ఈ ఎపినెఫ్రాన్ ఏం చేస్తుందంటే మనకు హృదయ స్పందన ఆగిపోయినప్పుడు వెంటనే తిరిగి ప్రారంభించడంలో సహాయపడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్రినల్ గ్రంథి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్రినలిన్ అయిపోయింది, నార్ ఎడ్రినల్ ఏం చేస్తుంది, బీపీని కంట్రోల్ చేయడం కోసము ఇది ఉపయోగపడుతుంది అనమాట. మనకు ఎడ్రినలిన్ ఏం చేస్తుందంటే అత్యవసరమైనటువంటి పోరాట హార్మోన్ అని చెప్తామన్నమాట. సో నార్ ఎడ్రినల్ అయితే బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది మన శరీరంలో. ఇవి గ్లైకోజన్ విచ్చిత్తిని ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. సో ఈ గ్లైకోజన్ అనేది విచ్చిత్తిని ప్రేరేపించాలి అంటే ఏంటి, ఈ గ్లైకోజన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటుంటాం. మన ఫుడ్ తీసుకునేటువంటి ఆహారం అనేది మనం కావాల్సినంత శరీరానికి తీసుకుంటే అది జీర్ణం అయిపోయి శక్తి వచ్చి గ్లూకోజ్ రూపంలో శక్తిగా వస్తుంది. ఒక్కోసారి మనం ఏం చేస్తుంటాం, ఫుడ్ బాగుందని చెప్పేసి బాగా లాగింగ్ చేస్తుంటాం అనమాట. ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకున్నప్పుడు మన శరీరం ఏం చేస్తుంది అంటే మన శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ స్థాయి కన్నా ఎక్కువగా ఫుడ్ మనం తీసుకున్నాం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది మన శరీరము, ఆ గ్లూకోజ్ ని అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది. ఈ గ్లైకోజన్ అనేది కొవ్వు రూపంలోనూ ఉంటుంది అనమాట. మన పొట్ట చుట్టూతో ఫ్యాట్ ఉంటుంది కదా, బెల్లి ఫ్యాట్, ఇదంతా కూడా గ్లైకోజన్ వల్లనే ఏర్పడి ఉంటుంది అనమాట. సో ఇది గ్లైకోజన్ ని విచ్చిత్తిని ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా ఫుడ్ తీసుకోకపోయినారనుకో, మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అయినప్పుడు ఈ గ్లైకోజన్ లో ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నాయి కదా, ఈ యొక్క మనకు గ్లూకోజ్ అణువులు ఎక్సెస్ అయిపోయి ఉన్నాయి కదా, సో వీటిలో నుంచి వెనక్కి తీసుకొచ్చి మన శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి సో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ రెండు హార్మోన్స్ అన్నమాట, ఎడ్రినల్, నార్ ఎడ్రినల్. నెక్స్ట్ బీజకోశాన్ని గొనాడ్స్ అని పిలుస్తారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. స్త్రీలలో అయితే అండాశయాలు వస్తాయి, పురుషుల్లో అయితే ముష్కాలు అనేవి వస్తాయి అనమాట. సో బీజకోశాలు స్త్రీలలో ఉంటాయి, పురుషుల్లో ఉంటాయి. స్త్రీలో ఉన్నటువంటి బీజకోశాలను మనం అండాశయాలని పిలుస్తాము, పురుషుల్లో ఉన్నటువంటి బీజకోశాలని మనం ముష్కాలని పిలుస్తాం అనమాట. స్త్రీ బీజకోశము ఎక్కడుంటుంది, ఉదర కింది భాగంలో ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ ని విడుదల చేస్తుంది. సో మనకు స్త్రీ బీజకోశం అనేది ఉదర భాగం అంటే పొట్ట కింది భాగంలో ఉంటుంది. ఇందులో ఏం జరుగుతాయి, ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ ని విడుదల చేస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు గ్లూకోజ్ గ్లైకోసిస్ అంటది కదా, సో ఈ కాలేయంలో గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడతాయి. ఇది తిరిగి మళ్ళీ కూడా గ్లూకోజ్ గా మారుస్తుంటుంది. సో ఇవి వచ్చేసి ఈ ఓవలేషన్, ఈ ఓవరీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా స్త్రీ యొక్క బీజకోశాల కిందకి చెప్తాము. ఇందులో మనం చూడొచ్చు ఈస్ట్రోజన్ ఉంది, అలాగే ప్రొజెస్టెరాన్ ఇవనేది కూడా విడుదల జరుగుతాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇవి ముష్కాలు అన్నమాట. ముష్కాల గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుంది, గర్భాశయం పెరుగుదలకు, అలాగే పిండ ప్రతిస్థాపన, స్తన గ్రంథుల అభివృద్ధికి ఇది బాగా దోహదం చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ప్రొజెస్టెరాన్ గర్భాశయం పెరుగుదల అంటే ప్రెగ్నెంట్ అయిన లేడీ నెలకు వాళ్ళ యొక్క గర్భం అనేది వారి యొక్క కడుపు పెరుగుతూ ఉంటుంది కదా, సో ఈ గర్భాశయం పెరుగుదల కోసము ఈ ప్రొజెస్టెరాన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిండ ప్రతిస్థాపన, సో పిండం ఏర్పడిన తర్వాత అది రోజుకి 9 నెలల వరకు డెవలప్ అవుతూ ఉంటుంది కదా, సో ఇదంతా కూడా పిండ ప్రతిస్థాపన గురించి వస్తుంది అనమాట. నెక్స్ట్ స్తన గ్రంథుల అభివృద్ధి, సో గర్భం ధరించినటువంటి స్త్రీలలో స్తన గ్రంథుల నుంచి పాల ఉత్పత్తి మొదలైనటువంటి కూడా ఈ స్తన గ్రంథుల అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్లే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది అండాశయ చక్రంలో గర్భాశయ పొర గట్టిపడటాన్ని ప్రేరేపిస్తుంది. సో మనకేమైతుందంటే స్త్రీ ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు సో గర్భాశయం అనేది ఏర్పడుతుంది కదా, ఆ గర్భాశయం పొర అనేది మందంగా
గట్టి పడాలన్నమాట. సో గట్టి పడడానికి ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ప్రేరేపణ పొంది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, ఇది పునరుత్పత్తి అవయవాల అభివృద్ధిని పూర్తి చేస్తుంది అనమాట. సో మామూలుగా మనకు పునరుత్పత్తి జరుగుతుంటుంది కదా, సో ఏదైనా శరీరంలో అంటే ఒక బేబీ పుట్టడం కానీ ఇట్లాంటివన్నీ పునరుత్పత్తి వస్తుంది కదా, వీటి యొక్క అవయవాల అభివృద్ధిని పూర్తి చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలు అంటే ఏంటివి, స్త్రీలలో అయితే ముస్కాలు ఇట్లా ఉంటాయి కదా, పురుషుల్లో ముస్కాలు, స్త్రీలలో వచ్చేసి అండాశయాలు. సో ఇలాంటివన్నీ కూడా ఇవి పునరుత్పత్తి అవయవాలు అనమాట, సెక్సువల్ పార్ట్స్. వీటి యొక్క అభివృద్ధిని ఈస్ట్రోజన్ అనేది పూర్తి చేస్తుంది. కటి వలయం పెరుగుదల, అలాగే 28 రోజుల ఋతు చక్రం నియంత్రణ కూడా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుతుంది. సో కటి వలయం అంటే అది స్త్రీలకు సంబంధించింది. సో మరియు 28 రోజుల ఋతు చక్రం నియంత్రణ అంటే వీళ్ళకు ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి కదా, సో ఇది ఒక కొద్దిమందికి ఏంటంటే మంత్లీ వస్తుంటాయి, కొద్దిమందికి మంత్లీ రావు, 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంటాయి. సో ఇలాంటివన్నిటిని కూడా ఈస్ట్రోజన్ కంట్రోల్ చేస్తుంటుంది. నెక్స్ట్ రిలాక్సిన్ అనేది ఏం చేస్తుంటుంది, ఇప్పుడు మన ఈస్ట్రోజన్ ఉంది కదా, ఈస్ట్రోజన్ యొక్క పనులు ఏంటిది, ఈస్ట్రోజన్ పునరుత్పత్తి అవయవాలు అంటే స్త్రీల యొక్క సెక్సువల్ పార్ట్స్ చేస్తుంది. అలాగే కటివలయము 20 రోజుల ఋతుచక్ర నియంత్రణ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ రిలాక్సిన్ గురించి చెప్పుకుంటున్నాం. రిలాక్సిన్ అంటే ఏం చేస్తుందంటే గర్భధారణ సమయంలో ఇది గర్భము మరియు జరాయువులలో కనిపిస్తుంటుంది. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత అలాగే జరాయువు ఉంటుంది కదా, సో జరాయువు ద్వారానే మనకి ఏం చేస్తుంటా అంటే తల్లి తీసుకున్నటువంటి ఆహారం బిడ్డకు అనేది అందించబడుతుంటుంది. సో ఈ హార్మోన్ ప్రసవ సమయంలో గర్భాశయ గోడల్ని వెడల్పుగా చేసి బిడ్డ ప్రసవానికి సహాయపడుతుంది. సో ఇప్పుడంటే సిజరీన్ వచ్చారు కానీ పూర్వకాలంలో అంతా నార్మల్గా డెలివరీస్ ఎక్కువ జరుగుతుంటాయి. సో ఈ నార్మల్ డెలివరీ జరగడానికి ఈ బిడ్డ అనేది బయటికి రావడానికి ఈ రిలాక్సిన్ హార్మోన్ అనేది చాలా దోహదపడుతుందని చెప్తున్నాడు. సో ఇట్లా బిడ్డ అనేది బయటికి రావడానికి ఈ యొక్క మనకు ఈ రిలాక్సిన్ హార్మోన్ అనేది చాలా దోహదపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ అంటే ఏంది, ఇది ఒక హార్మోన్. ఆక్సిటోసిన్ అనేది కూడా ఒక హార్మోన్. ఇది ప్రసవ సమయంలో గర్భాశయ గోడ సంకోచానికి సహాయపడుతుంది. ఇప్పుడు మన గర్భాశయ గోడలు ఉంటాయి కదా, సో ప్రసవ సమయంలో ఈ గోడలు అనేది సంకోచాలు వ్యాకోచాలు చెందాలన్నమాట. అలా చెందినప్పుడే బిడ్డ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో వీటి కోసము ఇది చాలా ఉపయోగపడుతుంది ఆక్సిటోసిన్. మరియు హైపోథాలమస్ ద్వారా స్రవించేటువంటి క్షీరగంధి నుండి పాలు విడుదల చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో మనకి బేబీ పుట్టిన తర్వాత పాలు కావాలి కాబట్టి స్త్రీ యొక్క స్తన గ్రంథి నుండి పాలు ఉత్పత్తి కోసము ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు గర్భాశయ బిడ్డ అనేది ఈజీగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క పాల ఉత్పత్తికి అంటే పాలు నుంచి పాలు రావడం కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ముస్కాల్ని మనం టెస్టిస్ అంటాము. ఇవి ముష్క గోనుల్లో ఉంటాయి. సో పురుషులకి ఒక సంచి వంటి భాగం ఉంటుంది కదా కింద, అక్కడ ఆ సంచిలో ఇవి 2 ఉంటాయి అనమాట. 2 గోలి వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని టెస్టిస్ అంటారు. ఇవి ప్రధానంగా ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ని ఉత్పత్తి చేస్తాయి అనమాట. మనకు మామూలుగా ఇది ఉంటుంది కదా, ఇది ముష్కాలు టెస్టిస్ అంటారు. ఇది టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ పురుషులలో లైంగిక ప్రవర్తన మరియు ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపించడంలో ఈ పుష్కాలు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పురుషుల్లో లైంగిక లక్షణాలు అంటే ఏంటంటే పిల్లోడు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి చిన్నగా మీసాల గడ్డలు రావడము, అలాగే వాయిస్ అనేది పెద్దగా కావడము, సో ఇట్లాంటివన్నీ కూడా ద్వితీయ లైంగిక లక్షణాలు ఉంటాయి కదా. సో వీటన్నిటి కూడా ఈ ముష్కాల వల్లనే జరుగుతుంది అనమాట. అనగా పురుషులలో ముఖ్యమైనటువంటి వెంట్రుకల పెరుగుదల, సో మనకి మీసాలు గడ్డలు రావడము, అలాగే కండరాలు మజిల్స్ బాగా డెవలప్ అవ్వడము, కంఠస్వరంలో మార్పు, అలాగే పురుష లైంగిక అవయవాల అభివృద్ధి, సో సెక్సువల్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ అనేది కూడా డెవలప్మెంట్ అవ్వడం అనేది ఈ యొక్క టెస్టిస్ వల్లనే పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడంటే బాలగంధి లేదా థైమస్ గంధి అంటారు. దీన్ని చైల్డ్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇది గుండి ఆకారంలో వక్ష భాగం అంటే చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ భాగంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఊపిరితిత్తుకి గుండెలకు మధ్య ఉండేది ఈ యొక్క బాలగంధి థైమస్ గంధి. ఇక్కడ మనకి ఇమేజ్ లో కనుక చూడనట్లయితే 2 ఊపిరితిత్తులు అలాగే గుండె మధ్యన ఈ యొక్క థైమస్ గంధి అని ఉంటుంది కదా. ఈ థైమస్ గంధి ఏం చేస్తుంటే థైమోసిన్, థైమోపోటీన్, అలాగే థైమోలిన్ అనేటువంటి 3 రకాలైనటువంటి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. మామూలుగా ఇది పిండ దశలో 6వ వారం నుండి తయారవుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత సో 6వ వారంలోనే ఈ యొక్క బాలగంధి ఆ బిడ్డకు బాలగంధి ఈ థైమస్ గంధి అనేది పుడుతుంది అనమాట, అంటే ఏర్పడుతుంది అని దాని మీనింగ్. అయితే దీని బరువు ఎంత ఉంటుందంట, మొదటగా 15 నుంచి 20 గ్రాముల వరకే ఉంటుంది. చివరిగా అంతరించిపోయే టైంకి ఇది 40 గ్రాముల వరకు ఉంటుంది.
ఈ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి స్రవాన్ని మనం థైమోసిన్ అంటాం. సో మనకు థైమోసిన్ చెప్పాం కదా, సో ఇది ఉత్పత్తి చేసేటువంటి స్రవాన్ని థైమోసిన్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే టీ లింఫోసైట్ల పరిపక్వతకు తోడ్పడుతుంది. సో మనకు ఈ యొక్క థైమోసిన్ ఉత్పత్తి చేస్తుంది కదా, ఇక్కడ టీ సెల్స్ అని డెవలప్మెంట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే టీ లింఫోసైట్ల పరిపక్వతకు. టీ లింఫోసైట్స్ అంటే ఏం చేస్తాయంటే ఇవి మనకు తెల్ల రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలు అనమాట. సో లింఫోసైట్స్ అని ఉంటాయి కదా, సో ఈ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే మనం ఆల్రెడీ రక్తం అనేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ లింఫోసైట్స్ పైన ఈ థైమోసిన్ అనేది ప్రభావం చూపిస్తుంది. అంటే ఎలా అంటే వాటి యొక్క పరిపక్వత అంటే డెవలప్మెంట్ కావచ్చు అనమాట. ఇది యుక్త వయసులోకి వచ్చేసరికి నశించును. ఈ థైమస్ గ్రంథి అనేది మనకి ఏం చేస్తుంది అంటే యుక్త వయసులోకి వచ్చగానే అంటే సర్టెన్ ఏజ్ వస్తుంది అది మనకు అంతమైపోతుంది. కాబట్టి దీనిని మనం తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి అంటారు. ఇదేం చేస్తుంది అంటే ప్రతిదేహాలు ఏర్పాటు చేయడంలో సహాయపడి హార్మోన్ ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది. మామూలుగా ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైనా వ్యాధి సంబంధించినటువంటి ఏదైనా వచ్చింటది కదా, ఉదాహరణ కారణం కావచ్చు. సో ఇట్లాంటి వాటిని ఎదిరించడం కోసం మన శరీరంలో యాంటీబాడీస్ అంటే ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి అలాగే మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఇది దోహదపడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జరాయువు అంటే ఏంటి? పెరుగుతున్నటువంటి పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్య ఏర్పడేటువంటి తాడు వంటి నిర్మాణం. సో ఇప్పుడు తల్లి నుంచి బొడ్డుతాడు అంటాం కదా, ఈ బొడ్డుతాడిని మనం జరాయువు అని పిలుస్తాము. ఈ బొడ్డుతాడు ద్వారా ఏం జరుగుతుందంటే తల్లి తీసుకున్నటువంటి ఆహారం బిడ్డకు అందించడం జరుగుతుంది. ఇది హెచ్సిజి అనేటువంటి హార్మోన్ ని స్రవించి గర్భ నిర్ధారణ కూడా తోడ్పడుతుంది. జరాయువు అనేది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, హెచ్సిజి అనేటువంటిది. సో హ్యూమన్ కొరనాక్ గ్రాఫిన్ అని చెప్పేసి అది ఒక హార్మోన్ అనమాట. సో ఈ హార్మోన్ ని స్రవించి గర్భ నిర్ధారణకు, మామూలుగా అయితే మనకు స్త్రీ కన్సీవ్ అయిందా లేదా అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా, సో దానికి వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు హెచ్జిసి అనేది ఈ యొక్క గర్భ నిర్ధారణకు ఇది దోహదం చేస్తుంది అనమాట. సో హెచ్సిజి అంటే హ్యూమన్ కొరోనిక్ గొనడోట్రోఫిన్ అనేటువంటి హార్మోన్ అనమాట. మనం ఇక్కడ కింద రాసాము చూడు, హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోఫిన్ అనమాట. నెక్స్ట్ రిలాక్సిన్ కూడా చాలా చెప్పుకున్నాము. సో రిలాక్స్ హార్మోన్ ను విడుదల చేసి సుఖపరచడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ పీనియల్ గంధిని ఎపిపైసిస్ అని పిలుస్తారు. ఇది అతి చిన్న అంతఃస్రావిక గ్రంథి. సో మనకు అతి చిన్న అంతఃస్రావిక గ్రంథిలో పీనియల్ గ్రంథి ఫస్ట్ అయితే, సెకండ్ అతి చిన్న గ్రంథి వచ్చేసి పిట్యూటరీ గ్రంథి అనమాట. సో ఇది హైపోథాలమస్ పైన గలదు. దీన్నే థర్డ్ ఐ కూడా పిలుస్తారనమాట. సో మనకు ఇక్కడ చూడొచ్చు పీనియల్ గ్లాండ్ అనేది హైపోథాలమస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ హైపోథాలమస్ కనిపిస్తుంది కదండి, ఈ హైపోథాలమస్ దగ్గరలోనే ఈ పీనియల్ గ్లాండ్, ఇది పిట్యూటరీ గ్లాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ పీనియల్ గ్లాండ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది? అతి చిన్న అంతఃస్రావిక గ్రంథి. నెక్స్ట్ ఇది మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. సో మనకి మెలటోనిన్ తెలుసు కదా, మెలనోసైట్స్ అని చెప్పుకున్నాము. సో వీటిని విడుదల చేయడంలో ఈ పీనియల్ గ్రంథి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైపోథాలమస్ అంటే ఏంటంటే ఇది నాడి మరియు అంతఃస్రావిక వ్యవస్థను అనుసంధానం చేస్తుంది. హైపోథాలమస్ ఇక్కడ ఉంటుంది కదా మనకు, ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంట నాడి వ్యవస్థను అలాగే అంతఃస్రావిక వ్యవస్థను రెండింటిని కలిపి ఉంచుతుంది అనమాట. కలిపి సమన్వయం చేసి మనకు శరీరంలో పనులు జరుగుతూ చేస్తుంది. ఇది పీయూష గ్రంథిని నియంత్రించును కావున దీన్ని మాస్టర్ నియంత్రణ కేంద్రం కూడా అంటారు. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉంది కదా, దాని దగ్గరలో ఉన్నటువంటి పీయూష గ్రంథిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే మాస్టర్ నియంత్రణ కేంద్రం అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిన్ హార్మోన్. ఇప్పుడు మనకు గ్యాస్ట్రిన్ హార్మోన్ వచ్చేసి ఇది గ్యాస్ట్రిన్ హార్మోన్. ఈ గ్యాస్ట్రిన్ హార్మోన్ ఏం చేస్తుంది? జీర్ణాశయంలోనే ఉత్పత్తి అవుతుంది అనమాట. ఉత్పత్తి అయ్యి ఇది పెప్సిన్ ని స్రవిస్తుంది అనమాట. నెక్స్ట్ కొలిసిస్టోకైన్, దీన్నే కొలిసిస్టోకైనిన్ అంటారు. ఈ కొలిసిస్టోకైన్ ఏం చేస్తా అంటే పిత్తాశయం ఉంది కదా, గాల్ బ్లాడర్, ఈ గాల్ బ్లాడర్ నుండి స్రవించబడుతుంది. ఇక్కడ మనకు గాల్ బ్లాడర్ కనిపిస్తుంది కదా, ఈ గాల్ బ్లాడర్ నుండి ఇది స్రవించబడి ఈ కొలిసిస్టోకైన్ అనేది స్రవించబడుతుంది. ఇది ఏం చేస్తారంటే మనకు పిత్తాశయంలో, ఈ గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం కదా, సో పిత్తాశయంలో కూడా రాళ్ళు ఏర్పడుతుంది అనమాట. ఈ రాళ్ళు ఏర్పడుకోకుండా ఇది మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇది ఇక్కడ చూడండి, గ్యాస్ట్రోన్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే జిటాసైన్ ఉత్పత్తి అయ్యి పెప్సిన్ స్రవిస్తుంది. అలాగే కొలిసిస్టోకైన్ అనేది పిత్తాశయం నుండి స్రవించబడి రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. సో ఇది గ్యాస్ట్రిన్ హార్మోన్. అలాగే ఇది కొలిసిస్టోకైన్, సిసికే అంటే కొలిసిస్టోకైనిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుంది, పేరులోనే లాక్టిక్ అంటే పాలు కదా. సో ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే స్త్రీలలో పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. సో ప్రొలాక్టిన్ అలాగే ఆక్సిటోసిన్ రెండు ఉన్నాయి కదా. సో ఇవి ఏం చేస్తాయంటే స్త్రీలలో పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్రటిన్. ఈ సెక్రటిన్ ఏం చేస్తుంది, క్లోమగంధిని, ఇక్కడ క్లోమగంధి ఉంది కదా, ఈ క్లోమగంధి రసము ఉత్పత్తి ఎక్కువగా చేయడంలో ఇది సెక్రటిన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తికి సంబంధం కలిగినటువంటి కొన్ని హార్మోన్స్ ఉన్నాయన్నమాట. వాటిని FSH అంటారు, LH అంటారు, సెక్స్ హార్మోన్స్ అంటారు, ఆక్సిటోసిన్ అంటారు. సో మనం ఆల్రెడీ FSH కూడా ఫస్ట్ లోనే చెప్పుకున్నాం అనమాట. FSH అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అని, అలాగే సెక్స్ హార్మోన్స్ చెప్పుకున్నాము, అలాగే ఆక్సిటోసిన్ కూడా చెప్పుకున్నాం. ఇవేం చేస్తాయంటే ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి హార్మోన్స్ అనమాట. అదే పెరుగుదల జీవి అభివృద్ధికి సంబంధించినటువంటి హార్మోన్స్ ఏంటివి, గ్రోత్ హార్మోన్, అలాగే థైరాక్సిన్. నెక్స్ట్ జీవక్రియలు, మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవడం మొదలైనటువంటి ఏంటివి, వీటికి సంబంధించిన ఏంటి, ఇన్సులిన్, గ్లూకాగాన్, కాల్సిటోసిన్, అలాగే కార్టికాయిడ్స్, ఇవన్నీ కూడా జీవక్రియకి సంబంధించినటువంటి హార్మోన్స్. ఇప్పుడు స్త్రీలలో ద్వితీయ లింగ లక్షణాలను అభివృద్ధిని అలాగే అభివృద్ధి పరిచేది నియంత్రించేది ఏదంటే ఈస్ట్రోజన్. స్త్రీలలో అదే చెప్పాం కదా, స్త్రీలలో అంటే వాళ్ళకి స్తనగంతులు ఏర్పడము, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ డెవలప్ అవ్వడము, వాళ్ళ ఒక వాయిస్ అనేది స్లో అంటే కొంచెం సాఫ్ట్గా రావడం, ఇలాంటివన్నీ కూడా మనకు ఈస్ట్రోజనే కంట్రోల్ చేస్తుంది. సో ఇంతటితో ఈ యొక్క అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత వేరే చాప్టర్లో మళ్ళీ చెప్పుకుందాం.